హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టించారు. పిల్లలు మధ్యతరగతి పిల్లలని చూడకుండా మనం చూసాం హైడ్రాలో ఒకసారి ఒక అమ్మాయి నా పుస్తకాలు తెచ్చుకుంటాను మా నాన్న కొనిచ్చిన ఫ్లాస్క్ తెచ్చుకుంటానని ఆ చిన్న పసిపాప కన్నీళ్లు పెడుతుంటే కూడా వీళ్ళ హృదయం కరగలేదు. పేదల ఇండ్లు మధ్యతరగతి ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, ఇగో ప్రభుత్వమే మా ఇంటికి అనుమతి ఇచ్చింది, మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, మా ఇల్లు కూలగొట్టొద్దని సాక్ష్యాధారాలు చూయిస్తుంటే కూడా ఇండ్లన్నీ కూలగొట్టారు, విధ్వంసాన్ని సృష్టించారు. చివరికి ఏమైంది? ప్రజల్లో తిరుగుబాటు వస్తే నిరసన పెరిగితే నాలుక గరుచుకొని ఇక కూలగొట్టమంటారు. ఇప్పుడు ఏమంటుండ్రు? ఎవరైతే ఇళ్లల్లో ఉంటున్నారో వాళ్ళని కూలగొట్టం, కొత్తగా కట్టేవి మాత్రమే కూలగొట్టము అంటున్నారు. మరి కూలగొట్టిన వాళ్ళ సంగతి ఏంటి? ఇలా విధ్వంసం జరిగింది కదా, చాలామంది ఇండ్లు కూలగొట్టి రోడ్డు మీదకి తెచ్చినావు కదా, మరి ఆ కూలిన ఇండ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు? కూలిన ఇండ్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు అనుభవించిన క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారో ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కొద్దివే అయిపోయాయి, మరి వాళ్ళ ఆ ఇండ్లు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చింది. బ్యాంకులలో వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కిస్తీలు కడుతున్నారు, పైగా ఇల్లు కిరాయికి తీసుకొని నడి రోడ్డు మీదకి ఆ కుటుంబాలు తెచ్చినవే. ఇది నీ అనాలోచిత చర్య, నీ తొందరపాటు చర్య, నీ ఆగమాగం చర్యల ఫలితంగా కొన్ని వందల మంది పేద కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చావు. ఇక మూసి ఈ రేవంత్ రెడ్డి రాగానే కొత్తలో ఒకటి లంక బిందెల కథ చెప్పాడు, మీ అందరికి గుర్తే ఉంటుంది. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అంటే లంక బిందెలు తవ్వుకోవడమే తెలుసు రేవంత్ రెడ్డికి. అందుకే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మూసీ నదిలో మూసీ సుందరీకరణ పేరిట నిజంగా లంక బిందెల్ని ఎలా తెచ్చుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లంక బిందెల కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టిండి. ఇది మూసీ ప్రక్షాళన పథకం కాదు, ముమ్మాటికి మూటలు వెనకేసుకునే పథకం. ఇది మూసీని ప్రక్షాళన చేయడమే నిజంగా నీ లక్ష్యమైతే నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి. నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి. నదిని ప్రక్షాళన చేయడం అంటే నదిలోకి మురికి నీళ్లు పోకుండా చేయి. నదిలోకి కేసీఆర్ గారు డిపిఆర్ తయారు చేసిన విధంగా కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి నదిలో పోయి. కానీ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావు? నదిని ప్రక్షాళన చేసే దగ్గర చేయలేను, ఇండ్ల కూల్చివేలతో నువ్వు ప్రారంభం చేసినావు. అంటే ఆ ఇండ్ల కూల్చివేత వెనుక ఉన్న కుట్రేంది? భూములు ఆక్రమించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, తన అనుయాయులకు పంచిపెట్టాలి. నిజానికి మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. దాంట్లో భాగంగానే 21 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసింది. నిజాయితీ ఉంటే ఎలా రేవంత్ రెడ్డి గారు మిగతా ఎస్టీపీలు కట్టి గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయాలి. ఇలా 16,000 కోట్ల రూపాయలతోనే మూసీలోకి స్వచ్ఛమైన గోదావరి జలాలు పారించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక రూపొందించింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ 16,000 కోట్ల పథకాన్ని పక్కన పెట్టి 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈ పథకం మూసీ ప్రక్షాళన పథకం కంటే కూడా ప్రజల సొమ్ము భక్షాలన పథకంగా పేరు పెట్టాలి. 16,000 కోట్లతో మూసీలో స్వచ్ఛమైన గోదావరి నీళ్లు పారించవచ్చు. ఆ పని ఎందుకు పక్కన పెట్టినావు? ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రారంభించినటువంటి ఆ ప్రయత్నాన్ని ఎందుకు పక్కన పెట్టినావు? నీ ప్రయత్నం మూసీ ప్రక్షాళన, మూసీ పేరిట నిధుల భక్షాలన. నీ మూసీ ప్రక్షాళన అయితే నువ్వు మురికి నీరు రాకుండా చేయి, స్వచ్ఛమైన గోదావరి నీళ్ళని తెచ్చి ఆ మూసీలో పారించే ప్రయత్నం చేయి. అది కాకుండా నువ్వు 1,50,000 కోట్లతో పేదల ఇల్లు గులగొట్టా, పేదల భూములు లాక్కుంటా, అక్కడ ఏదో ముజాహిద్ ఇల్లు గులగొట్టి మహల్ కడతా అంటే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మొన్న గులగొట్టిన ముజాహిద్ అని ఒక ఆయన పాపం 4 మగపిల్లలు ఒక ఆడపిల్ల 5 ఉంటారు వాళ్ళ ఇంట్లో. అందరి పెళ్ళిళ్ళు అయినాయి, 8 రూములు ఉంటాయి వాళ్ళకు. 8 రూములు ఉన్న ముజాహిద్ ఇల్లు గులగొట్టిండు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అందులో పోయి ఉండు అన్నాడు. మరి అవుతుందా అది? ఇప్పుడేమంటాడు? ముజాహిద్ ఇల్లు ఉంటేనేమో నష్టమట, మాల్ కడితే మాత్రం పర్వాలేదట. ముజాహిద్ ఇల్లు గులగొడతా, మాల్ కడతా అంటాడు రేవంత్ రెడ్డి. అంటే ఇది తప్పు. నువ్వు మూసి
సుందరీకరణ కాదు, మూసి ప్రక్షాళన చేయమని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. ఆ మాట అన్నందుకు ఎంత అనాగరికంగా రేవంత్ రెడ్డి మాట్లాడతారంటే, ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని మూసీలో పడిచేస్తావని శాపనార్థాలు పెట్టినటువంటి సంస్కారహీనుడు ఈ రేవంత్ రెడ్డి. ఇలా మూసీ నిర్వాసితులు కానీ, హైడ్రా బాధితులు కానీ కంటికి మంటికి ఏకదారంగా ఏడుస్తూ ఉన్నారు. నీ ఏడాది పాలన మీద 7 దోషుల మట్టి పోసి ఇవాళ శపిస్తూ ఉన్నారు మూసీ బాధితులు, హైడ్రా బాధితులు. ఇప్పటికైనా వాళ్ళని ఆదుకో. ఇక ఫార్మాసిటీ, గతంలో ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ పార్టీ 14,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క గారు, కోదండరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి కాంగ్రెస్ వస్తే మీ భూములు మీకు వాపస్ ఇస్తాం, ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఏకబిగిన చెప్పారు. ఆ రోజు మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడేం చేస్తున్నారు? లేలే 14,000 జాలవి, ఇంకా 30,000 ఎకరాలు గుంజుకుంటాం, ఫార్మాసిటీని ఎత్తగొడతాం, 4th సిటీ పెడతా అంటుండు రేవంత్ రెడ్డి. అంటే నువ్వు మాట్లాడింది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది? ఆనాడేమో 14,000 ఎకరాలు వాపస్ ఇస్తాను, ఇవాళేమో 14,000 పక్కన ఇంకా 30,000 ఎకరాలు రైతుల భూములు లాక్కుంటా 4th సిటీ పెడతా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు. ఈ ఫార్మాసిటీని పక్కన పెట్టిండు, లగచర్లకు బయలుదేరిండు, న్యాల్కల్ మండలానికి బయలుదేరిండు. అంటే అక్కడ కొత్తగా మళ్ళీ భూములు సేకరిస్తా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిండు. అంటే అందుకే మనం చూసాం, ఈ కొత్తగా మళ్ళా పల్లెల్లో భూములు తీసుకుంటే లగచర్ల రైతులు తిరగబడ్డారు, న్యాల్కల్ రైతులు నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గిరిజనులు తిరగబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం పెట్టిండు. లేలే ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అట. ఫార్మా అయితేంది, ఇండస్ట్రియల్ అయితేంది, గుంజుకునేదైతే గిరిజనుల భూములే కదా. బంగారం లాంటి పంటలు పండే మా భూమిలో తొండలు గుడ్లు పెట్టవని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. వచ్చి చూడు అని గిరిజన ఆడపిల్లలు పొలాలను చూపించుకుంటూ మాట్లాడుతుంటే నీకు మరి చెవులు వినబడతలేవు, నీ కళ్ళు కనబడతలేనట్టు కనబడతా ఉంది. బంగారం లాంటి పంటలు పండుతున్నాయి, తొండలు గుడ్లు పెట్టవని మమ్మల్ని గిరిజనుల్ని అవమానపరుస్తున్నావని గిరిజనులు తిరగబడుతున్నారు. నువ్వు అక్కడ ఫార్మాసిటీని రద్దు చేసి ఇండస్ట్రియల్ సిటీ కాదు, మా భూములు ఇవ్వమంటున్నారు. మొన్న మా కేటీఆర్ చెప్పినట్టు నీకుంది కదా 500 ఎకరాల భూమి, ఆ భూమి అక్కడ పెట్టు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కల్వకుర్తిలా. పేదలకు ఉద్యోగాలు, నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే గిరిజనుల భూములు కాపాడు. ఇవాళ ఇంకొక విషయం మీరు కూడా గమనిస్తున్నారు, తన ఫెయిల్యూర్ను ప్రతిపక్షాల మీద వేస్తాడు రేవంత్ రెడ్డి. ఏదైనా ఫెయిల్ అయిందనుకో, ఇది ప్రతిపక్షాల కుట్ర అంటాడు. ఆయన ఫెయిల్యూర్ని ఆయనకు ఒప్పుకునే గుణం కూడా లేదు. ఫెయిల్యూర్ను ఒప్పుకోవాలి, దాన్ని సరిచేసి ముందుకు పోవాలి ఒక ముఖ్యమంత్రి. అప్పుడు ప్రజాస్వామ్యం గొప్పగా ఉంటుంది, నీ పరిపాలన బాగుంటుంది. కానీ ఆ ఫెయిల్యూర్ను దాటవేయడానికో, ఆ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికో, ప్రజల దృష్టి మరల్చడానికో ప్రతిపక్షాల మీద నెపం పెడుతుంటాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి.